లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి విశ్వాసులతో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఎందుకు ఈ మాట చెప్పగలిగాడు అంటే, సహజంగా ఎవరమైనా మనలను, మన కుటుంబాలని, మనవారిని మాత్రమే ప్రేమిస్తాం, కానీ మనకిష్టము కాని వారిని మనము ప్రేమించలేం. కానీ పౌలైతే గలతీ పత్రికలు అంటున్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకు ప్రేమించాలంటే ప్రభు చెప్తున్న మాట ఇది, నిన్ను ప్రేమించుకొనగలిగిన రీతిగా నీ పొరుగు వారిని ప్రేమించండి. వారు నీకంటే డబ్బు కలిగి ఉన్నవారు ఉండవచ్చును, లేకపోవచ్చు, తక్కువవారు కావచ్చు, అందముగా ఉండవచ్చును, ఉండకపోవచ్చు, మంచి స్థితిగతులు ఉండవచ్చును, ఉండకలేకపోవచ్చును. కానీ ఇవన్నీ కలిగి ఉన్నా నీకంటే తక్కువగా ఉండగలిగిన వారు ఏ విషయంలోనైనా వారిని ప్రేమించు. క్రీస్తు అందరినీ ప్రేమించాడు గనుకనే ఆయన శరీరము మన కొరకు నలగొట్టబడి ఆయన రక్తం మన కొరకు చిందించబడింది. ఆయన అందరినీ ప్రేమించుకోకుండా కొద్దిమందిని ప్రేమిస్తే, డబ్బున్న వారినో, అందమైన వారినో, అన్నీ కలిగి ఉన్నారని ప్రేమిస్తే ఈరోజు నీవు నేను కూడా ప్రభు చెంతకు రాలేము. అందుకే వాక్యం అంటుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అనగా క్రీస్తు అందరినీ ప్రేమించి అందరి కోసము తన రక్తమును చిందించి మన పాపములో కడిగిన రీతిగా మనమును వాక్యమును గెలిచిన వారమై ప్రభుని ప్రేమిద్దాం, ప్రభులో ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.